ప్రైజ్ ది లార్డ్. హల్దా ఈమె ఎవరు? హల్దా ఈమె ఒక ప్రవక్తిని. ఈమె గురించి 2వ రాజులు 22వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనంలో, 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయం 22 నుంచి 28 వచనంలో చదివినప్పుడు హల్దా గురించి మనకు తెలుస్తుంది. హల్దా అనే పేరు నెమలి అనే అర్థమును కలిగి ఉంది. నెమలి చాలా బాగుంటుంది కదండి. అది రంగురంగుల అందమైన రెక్కలతో మంచిగా ఉంటుంది, ప్రకాశిస్తుంది. అందమైనదిగా దాన్ని చూసినప్పుడు మనకు కనబడుతుంది. దీనిలో నెమలిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పినట్టు అందమైనది. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధత కలిగింది. అంటే ఇది పరిశుద్ధమైన వాటిని తింటుంది, అంటే క్లీన్ చేసిన వాటిని తింటుంది. ఇది పునర్జీవం ఇందులో ఉంది, ఈ లక్షణం ఉంది. అప్రమత్తత కలిగి ఉంటుంది, నిర్భయం అంటే ధైర్యంగా కలిగి ఉంటుంది. దీనికి తెలివితేటలు, చురుకుతనం ఉంటాయి. ఈ లక్షణాలన్నీ నెమలిలో మనకు ధ్యానం చేస్తున్నప్పుడు కనబడుతాయి. ఇవి ఈ నెమలిలో ఉన్న లక్షణాలే హల్దాలో కూడా అనేకులను ఆకర్షించే సౌందర్యవంతమైన అందమైన గుణాలను దేవుడు తనలో ఉంచాడు. హల్దా పేరుకి అర్థం నెమలి అని అనుకున్నప్పుడు నేను నెమలి గురించి ధ్యానం చేస్తూ వచ్చాను. హల్దా గురించి ధ్యానం చేసి తర్వాత నెమలి గురించి ధ్యానం చేస్తూ వచ్చాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో పేరుకి తగినట్లు, వాళ్ళ పేరుకి తగిన అర్థంతో వాళ్ళు వాడబడినట్లు వాళ్ళని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఇది నేను స్టార్టింగ్ నాకు అర్థమైనప్పుడు, ఇది ధ్యానం చేస్తున్నప్పుడు, అప్పుడు చాలా సంవత్సరాల క్రితం అర్థమైనప్పుడు ఈ విషయం నాకు ఇట్లాంటి వాళ్ళ గురించే నేను రాయాలి అనుకున్నాను. అయితే ఇట్లా ధ్యానం చేయటం వలన వాళ్ళ పేరుతోటి ఎలా వాడబడ్డారో, దేవుడు వాళ్ళకు ఒక పేరు దేవుని ఉద్దేశంలో పెట్టబడ్డదని నేను గ్రహించాను. మనం అనుకుంటాము ఏదో అనుకోకుండా వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాదండి. వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళ పేర్లతోటి వాళ్ళ అర్థము, వాళ్ళ పేరుకి ఏమో అర్థమో, ఆ పేరుతో వాళ్ళు ఎలా వాడబడ్డారు అన్నది మనం ధ్యానం చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దేవుడు పిల్లే ఎట్లాంటి వారిని ఉంచాడా అని, వాళ్ళకి పేర్లు దేవుని ఉద్దేశంతో పెట్టబడ్డాయి అని మనం ధ్యానం చేసేటప్పుడు అనిపిస్తుంది. అట్లా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఈ లోక సంబంధమైన విషయాలు కూడా చాలా తెలిసినాయి. ఎందుకంటే పక్షుల్లో, జంతువుల్లో, వాళ్ళ పేర్లకు తగిన వస్తువుల్లో ఏమన్నా వాటి గురించి నేను ఎక్కువ వాటిని గురించి ధ్యానం చేయాల్సి వచ్చేది. అట్లే నెమలి గురించి నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ హల్దా గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నెమలి తన పేరుకి అర్థం అన్నప్పుడు నెమలిలో లక్షణాలు ఏంటని నేను ధ్యానం చేశాను. లక్షణాలు అవి చూసినప్పుడు అవి హల్దాలో, నెమలిలో ఉన్న లక్షణాలు హల్దాలో కూడా ఉన్నాయి. చూసారా, అది నాకు ఎంత అనిపించింది అంటే నిజంగా ఏ పేరు కూడా అనుకోకుండా పెట్టబడలేదు. వాళ్ళ పేరుకు ఒక అర్థం ఉంది. వాళ్ళకి ఆ పేరు ఖచ్చితంగా పెట్టబడ్డది. వాళ్ళ జీవితము అట్టి రీతిలో నడిపించబడ్డది. అది కాక వాళ్ళు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడటం కూడా, వారి పేర్లు మాత్రమే ముద్రించబడటం కూడా, అది కూడా దేవుని ఉద్దేశమే. అయితే నెమలి అని అర్థం వచ్చే పేరుకి వెళ్ళిన హల్దాలో ఉన్నటువంటి మొదటి లక్షణాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఫస్ట్ అందము. నెమలిని చూస్తే ఎవరికైనా ఆనందంగా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే అది అందంగా కనపడుతుంది కాబట్టి. ఎండిపోయిన ప్రకృతిని, పాడైపోయిన వాటిని మనం చూసినప్పుడు మన హృదయం సంతోషిస్తుందా? మనం వాటిని బట్టి ఉల్లసిస్తామా? కాదు కదా. ప్రకృతి అయినా మరి ఏదైనా, అది ఏ వస్తువైనా మనం చూసేది మన కంటికి అందంగా కనపడినప్పుడు దానిని బట్టి మనము ఆనందిస్తాం, మన మనసు ఉల్లసిస్తుంది. అవును కదా. అందమైన రంగుల్లో కలిగిన నెమలిని చూస్తే ఎవరికైనా ఆనందం అనేది కలుగుతుంది. ఎందుకంటే అది అందంగా కనపడుతుంది కాబట్టి. నా చిన్నతనంలో కూడా నేను నెమలిక ఒకటి దొరికితే దాన్ని భద్రంగా నేను చదువుకునే పుస్తకాలలో దాన్ని పెట్టుకునేదాన్ని, భద్రంగా దాచుకునేదాన్ని. నిజమే కదా. ఇప్పుడు చాలామంది కూడా అట్లనే చేస్తూ ఉంటారు. మా పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. అందమైన నెమలికి కనపడితే ఎంత బాగుందో అని దాన్ని వాడరు. ఒకసారి ఇట్లనే నా దగ్గరికి నెమలి ఈకలతో చేసిన ఒక విసనకర్ర వచ్చిందనమాట. దాన్ని నేను వాడుకోలేదు, కానీ చాలా తేలికగా ఉంటుంది. దాన్ని నేను వాడుకోలేదని భద్రంగా దాచిపెట్టాను అనమాట. ఎందుకంటే అది దాని అందం పోతుందేమో అని అట్లనే పదిలంగా
భద్రంగా ఉంచుతాము. ఎందుకంటే నెమలి అంటే అంత అందమైంది. అందమైన ప్రతి దాన్ని కూడా అలాగే మనం భద్రంగా దాచుకుంటాము. అంటే అందమైన ప్రతి దానికి కూడా ఒక విలువ అన్నది మనం ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ దానికి, మనమే కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా అందానికి విలువిస్తారు. ఇది మానవ సహజం. కానీ మన శరీరము కలిగి ఉన్న ఈ మహిమ, ఈ అందము అన్నది ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. అందుకే సామెతలు 31:33 ఇలా ఉంది: అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని మంచితనమును, జ్ఞానమై ఉన్న ఆ దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో వారి నిజమైన ఆత్మ సంబంధమైన సౌందర్యమును, ఆత్మ సంబంధమైన మహిమను కలిగిన సౌందర్యవంతులు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. వీరందము మాత్రం ఈ లోకంలో నశించిపోయేది కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన సౌందర్యం అన్నది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. వీరందము ఈ లోకంలో నశించిపోయే అందం కాదు. ఇది నిత్యత్వంలో శాశ్వతంగా వీరిని అంటిపెట్టుకొని ఉండే అందం ఇది. ఇటువంటి అందము ఎవరు కలిగి ఉంటారో వారు అనేకులను ఆకర్షిస్తారు. ఇటువంటి వారి కోసము అధికారులు, రాజులు సైతం వారిని వెతుకుతూ ఉంటారు. జ్ఞానమై ఉన్న దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో వారి జ్ఞానము, తెలివితేటలతో అనేకులు ఎదుట వారు ప్రకాశిస్తూ ఉంటారు. ఇది నిజమే కదండి. హల్దా దేవుని భయభక్తి కలిగిన స్త్రీ. నెమలి అందమైన రంగులతో అందముగా మనకు కనబడితే, నెమలి అని అర్థం వచ్చే పేరు కలిగిన హల్దా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహిమను పొందిన అందమైన స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతుంది. కీర్తనలు 8:5 వారిని మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. హల్దా జీవితమును ధ్యానం చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు హల్దాకు ఎటువంటి కిరీటం అనే మహిమను, ప్రభావమును తనకు ధరింపచేశాడు అన్న విషయం. సామెతలు 9:10 ఇలాగుంది: యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. హల్దా దేవుని భయంతో నడిచినందువల్ల ఆమెకు జ్ఞానము, గ్రహింపు అన్నది కలిగింది. ఆమెను రాజైన యెషయా తన రాజ్యంలో గొప్ప జ్ఞానిగా, దేవుని ప్రాప్తినిగా గుర్తించాడు. దేవుని భయంతో జీవించే వారికి జ్ఞానము, గ్రహింపు ఖచ్చితంగా లభిస్తుంది. హల్దా నిజమైన భయభక్తి కలిగిన ప్రాప్తిని అయిన స్త్రీగా మనకిప్పుడు కనపడుతుంది. మనకు కనపడటమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో అలా నిలిచింది. ఆమె ఆకర్షణీయమైన జీవితాన్ని తను కోరుకోలేదు, కానీ నమ్మకమైన ప్రవచన సేవను, బోధించే వరమును తాను ఎంచుకుంది. ఇది ఆమె దేవుని పట్ల తాను ఉంచిన భయభక్తిని, దేవుని పట్ల ఆమె కలిగి ఉన్న అంకిత భావాన్ని మనకు చూపిస్తుంది. ఎవరు తీసివేయలేని సౌందర్యంతో సృజించబడ్డ నెమలి వలె అందరినీ ఆకర్షిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడిచ్చే మహిమ సౌందర్యమును, ఆత్మ సంబంధమైన సౌందర్యమును హల్దా పొందినట్లు మీరు కూడా దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన సౌందర్యమును పొందాలని మీరు ఆశపడుతున్నారా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్.